బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 15 లక్షల రూపాయల విలువైన గంజాయి ప్యాకెట్లను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి నాందేడ్ కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరంగల్ ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అంటే రైల్వే పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ లో 15 లక్షల రూపాయలు ఉంటుందని రైల్వే పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఒడిశా నుంచి నాందేడ్కు రైల్లో గంజాయి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు వెంటనే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రైలు తెలుకోగానే వెంటనే దాన్ని సోదాలు జరిపి మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. వారి దగ్గర నుంచి దాదాపు 62 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదే తరహాలో చాలా ముఠాలు కూడా ఏదైతే నాందేడ్ కి ఈ రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్టుగా తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు వెంటనే అప్రమత్తమై మొత్తం ఆ రైల్లో సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకునే ఒడిశా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చేరుకునే రైళ్లన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే ప్రయాణికులను బయటకు అనుమతించడం జరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.